వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను ఆకాంక్ష. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దావోస్ లో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ తో సమావేశం. దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన. లైఫ్ సైన్సెస్ పాలసీ ఏఐ హబ్ ఆవిష్కరణ. మాజీ మంత్రి హరీష్ రావుకి సిట్ నోటీసులు. జూబ్లీహిల్స్ పిఎస్ లో నేడు విచారణకు హాజరు. ఈ నెల 22న నరసరావుపేటకి ఏపీ డిప్యూటీ సీఎం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోనున్న పవన్. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవం. ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం. ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్ కి హరీష్ రావు. అందుబాటులో ఉన్న నేతలు రావాలని బీఆర్ఎస్ పిలుపు. ఫోన్ ట్యాపింగ్ కేసు సుప్రీంకోర్టే కొట్టేసింది. రాజకీయ వేధింపులే కాంగ్రెస్ ఎజెండా అన్న కేటీఆర్. తెలంగాణ ఏసీబీ సరికొత్త రికార్డ్. 2025లో అత్యధిక కేసులు నమోదు. మున్సిపల్ ఎన్నికలకు టీ కాంగ్రెస్ కసరత్తు. అభ్యర్థుల ఎంపికకు టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు. ఈ నెల 28 నుంచి వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్ సిఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో 25 రోజుల పాటు కార్యక్రమం. ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని ఆదేశం. ఐఎన్సీ అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్ గా మారింది. ఓట్ల కోసం కులం మతాలను చీల్చిందన్న బండి సంజయ్. పాపికొండల బోట్ షికార్కు పోటెత్తిన పర్యాటకులు. సుమారు 110 కిలోమీటర్లు 8 గంటల ప్రయాణం. యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన ఎస్ఐ రవితేజ 10 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు. బాలికపై అత్యాచారం కేసులో పోక్సో కోర్టు సంచలన తీర్పు. 2 ముద్దాయిలకు జీవిత ఖైదు, 2000 జరిమానా. శ్రీశైలం నిర్వాసితుల జీవితాల్లో తొలగని చీకట్లు. కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని వేడుకోలు. నటి అనసూయ కేసులో పలువురికి నోటీసులు. 42 మందిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన అనసూయ. జాతరకు ముందే మేడారంలో జనసంద్రం. తల్లులకు మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు. వైభవంగా ఆదివాసీల నాగోబా జాతర. ఉట్టిపడిన గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు. భారత్ కు యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బి జాయద్ స్వయంగా వెళ్లి స్వాగతం పలికిన ప్రధాని మోదీ. కేరళలో నీలా నది తీరంలో మహామాఘ మహోత్సవం. 270 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయిలో ఉత్సవాలు. జమ్మూ కాశ్మీర్ కిష్వర్త్లో కొనసాగుతున్న ఎన్కౌంటర్. జైషే మహమ్మద్ సంస్థ ఉగ్రవాదులతో బలగాల పోరు. బంగ్లాదేశ్లో దాడులు నేరపూరిత స్వభావాలు చేసినవే. మతపరమైన ఉద్దేశాలు కారణం కాదన్న యూనస్.
వరుసగా 4వ ఏడాది తగ్గిన చైనా జనాభా 17% పడిపోయిన జననాలు రేపు. ఆల్ టైమ్ హైకి చేరిన బంగారం, వెండి ధరలు 1,50,000కు చేరువలో 10 గ్రాముల గోల్డ్.